హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో ఏంటి అనంటే, ప్రగతి కృష్ణ గ్రామీణ బ్యాంక్‌లో మనం 20,00,000 వరకు లోన్ తీసుకోవచ్చనమాట. మనము డీటెయిల్డ్‌గా మన తెలుగు వాళ్ళ కోసము తెలుగులోనే క్లియర్‌గా మీకు చెప్తున్నాను. అన్ని డీటెయిల్స్ గ్యాదర్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ మీ ముందు ఉంచుతున్నాను. తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. ఇలాంటి వీడియోసు అందరికీ యూజ్‌ఫుల్ అయ్యే వీడియోసే నేను పెడుతున్నాను కాబట్టి ఇక ఈ వీడియోలోకి వెళ్ళినట్టయితే, ఇది ఏ ఏ లోన్‌లు 20,00,000 వరకు ఇస్తారు అనే దాని గురించి. ప్రగతి కృష్ణ గ్రామీణ బ్యాంక్‌లో మీ అవసరాన్ని బట్టి ఈ లోన్ తీసుకోవచ్చు. ఒకటి హౌసింగ్ లోన్, బిజినెస్ లోన్, వ్యవసాయ లోన్ అండ్ వాహన లోన్, ఎడ్యుకేషనల్ లోన్ అన్నమాట. సో, వీటికి బట్టి మనము లోన్ తీసుకోవచ్చు. 20,00,000 లోన్‌కు సాధారణ అర్హత ఏంటి? మనం ఎలా దానికి అర్హులము అనే దాని గురించి వెళ్తే, మనము మన ఇండియన్ సిటిజన్ అయ్యుండాలి. స్థిరమైన ఆదాయం ఉండాలి అన్నమాట. సాలరీ, బిజినెస్, వ్యవసాయం ఏదైనా కాన్స్టెంట్‌గా మంత్లీ మనకింత అమౌంట్ పడాలి అన్నమాట. ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళకి ఒక్కోసారి లక్షలు, లక్షలు పడుతుంది. ఒక్కొక్క మంత్ అసలే డబ్బులే రావు. కానీ వాళ్ళు మొత్తం గ్యాదర్‌గా ఒక 6 మంత్స్ వరకే మనకు ఆ లోన్ అంటే బ్యాంక్‌లో వీళ్ళ డీటెయిల్స్, అకౌంట్ డీటెయిల్స్ ఎలా ఉన్నవి, వీళ్ళకి మంత్లీ ఎంత పడుతుంది అకౌంట్‌లో అనే దాని గురించి క్లియర్‌గా చూసుకుంటారు. ఇక అంటే సిబిల్ స్కోర్ 650 ప్లస్ ఉంటే మంచిది అన్నమాట. సో, సిబిల్ స్కోర్ ఒకసారి చూస్తారు. ఇక మనకు వయస్సొచ్చేసి అంటే ఏజ్ 21-60 ఉండాలి ఏజ్. అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళకివ్వరు. 21 నుంచి అంటే మినిమమ్ 21, 60 వరకు ఉన్న వాళ్ళకి ఇది ఇస్తుందన్నమాట. రీపేమెంట్ కెపాసిటీ ఉండాలి. అంటే రీపేమెంట్ అన్నమాట. అది దాని కెపాసిటీ మీరు ఉండేటట్టు చూసుకోండి. దీనికి అవసరమైనవి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అడ్రెస్ ప్రూఫ్, ఇన్‌కమ్ ప్రూఫ్ అండ్ అంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్స్ అయినా పర్లేదు. మళ్ళీ ఇంకొకటేంటే పే స్లిప్స్ మనం ప్రెజెంట్ చేస్తున్న జాబ్ చేస్తే పే స్లిప్స్ ఉంటాయి గదా! అవి పెట్టినా గాని మీకు యూజే ఉంటుంది. ఇక సాలరీ అయితే సాలరీ స్లిప్స్ మనకు సాలరీడ్ అయిన వాళ్ళు సాలరీ స్లిప్స్ పెట్టాల్సుంటది. బ్యాంక్ స్టేట్‌మెంట్ బిజినెస్ అయితే ఐటీఆర్ ఎలా ఉంది, బుక్ ఆఫ్ అకౌంట్ ఫోటోలు అవి మీరు పెట్టాల్సుంటుందనమాట. ఇక కోలాట డాక్యుమెంట్స్ అంటే ప్రాపర్టీ, ల్యాండ్ అవసరమైతే ఇలా. దీనికి 8%-12% మధ్యలో లోన్ టైప్ ఉంటుందన్నమాట. ఇంట్రెస్ట్ రేట్ అనేది. ఎప్పుడు చెల్లించాలంటే హౌస్ లోన్ 20-30 సంవత్సరాలు ఉంటుంది. బిజినెస్ లోన్ 5-10 సంవత్సరాలే ఉంటుంది. మన హౌస్ లోనే కొంచెం పెద్దగా ఉంటుంది. బిజినెస్ లోన్ మాత్రం 5-10 సంవత్సరాలు. అగ్రి లోన్ పంట ప్రాజెక్ట్ మీద ఆధారితం అన్నమాట. ఇక 20,00,000 ఈఎంఐ ఉదాహరణకు 9% నుంచి 20 సంవత్సరాలన్నమాట. ఉదాహరణకు 20,00,000 తీసుకుంటే. ఇక ఈఎంఐ ఎలా వస్తుందంటే 18,000-19,000 వరకు నెలకు మనం పే చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు 20,00,000 తీసుకున్నప్పుడు. ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి? దగ్గరలో ఉన్న ప్రగతి కృష్ణ గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్ళాలి. లోన్ అప్లికేషన్ ఫార్మ్ తీసుకొని డాక్యుమెంట్స్ సమర్పించాలి. వెరిఫికేషన్ తర్వాత లోన్ శాంక్షన్. ఇక ప్రాసెసింగ్ ఎలా ఉంటుందంటే, ఇది ప్రాసెసింగ్ టైమ్ 7-15 డేస్ టైం పడుతుంది. ఎందుకంటే 20,00,000 మన ఫార్మాలిటీస్ మనకున్న అకౌంట్ డీటెయిల్స్ అన్ని చూసుకున్న తర్వాత మనకొక 15-20 7-15 అని అంటున్నారు. ఇక ముఖ్యమైనది మనకు సిబిల్ స్కోర్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలి. తర్వాత కొలాటరల్ ఇస్తే పెద్ద అమౌంట్ ఈజీగా శాంక్షన్ అవుతుంది. సబ్సిడీ స్కీమ్ ఉంటే బెనిఫిట్స్ పొందొచ్చు. ఇక మీరు చెప్పాల్సింది ఏంటి అంటే 20,00,000 లోన్ ఏ కోసం కావాలి? హౌసా? అగ్రికల్చరా? ప్లస్ స్టడీసా? బిజినెసా? అనేది. ఇక అది దాన్ని బట్టి ఖచ్చితమైన వడ్డీ, ఈఎంఐ, సబ్సిడీ లేదా డీటెయిల్డ్‌గా మీకు లెక్కలు వేసి చెప్తారు. ఇది అన్నమాట. మనం ఒక గ్రామీణ బ్యాంక్‌లో అంటే ప్రగతి బ్యాంక్‌లో మనం 20,00,000 లోన్ తీసుకోవాల్సిన ఈ డీటెయిల్స్ అన్నమాట. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. షేర్ చేయండి. ఇది అందరికీ యూజ్ అయ్యే వీడియో కాబట్టి.